హలో వివర్స్, వెల్కమ్ టు ఈశ్వర్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ చేపల పులుసు. ఈ చేపల పులుసు అన్నంతో తింటే ఆ టేస్టే వేరబ్బా. ఈ చేపల పులుసుని ఎలా చేయాలో చూద్దామా? గ్యాస్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ మరిగిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేయాలి. తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్‌ని వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు వీడియోలో చూసే విధంగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత ఇందులో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో వేసి వేగించిన తరువాత ఒక పెద్ద టమాటాను ముక్కలుగా కట్ చేసి ఇందులో వేయాలి. నేనిక్కడ టమాటా కట్ చేసి వేయడం చూపించలేదు. మీరు టమాటా ముక్కను కట్ చేసి ఇందులో వేసుకొని, ఆ టమాటా ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయే వరకు ఉడికించాలి. మీరు ఈ వీడియోలో చూసిన విధంగా టమాటా ముక్కలన్నీ ఎంత మెత్తగా ఫ్రై అయిపోయిందో చూసారు కదా! ఇంత మెత్తగా ఫ్రై చేయాలి. ఇలా టమాటా ముక్కలన్నీ ఫ్రై చేసిన తరువాత ఇందులో ఉడికించిన చింతపండును వేసుకోవాలి. నేనైతే చింతపండును గ్యాస్‌కు వేరే వైపు పెట్టి ఉడికించాను. ఈ చింతపండు వేసుకొని వీడియోలో చూపించే విధంగా కలుపుకొని, ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి. నేనైతే ఇక్కడ గల్లుప్పును వాడుతున్నాను. మీరు ఏ ఉప్పునైనా వేసుకోవచ్చు. ఉప్పు వేసిన తరువాత చిటికెడు పసుపు, మీరు తినగలిగినంత కారం వేసుకోవాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా వేసుకొని కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఎందుకంటే చింతపండు ఆల్రెడీ ఉడికించిందే. టమాటా కూడా ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మీరిప్పుడు ఈ వీడియోలో చూసారు కదా! ఎలా మరుగుతుందో. ఇలా మరిగిందంటే మనకి ఉడికిపోయినట్లే. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ కూడా పైకి వచ్చింది. కాబట్టి మనకి ఈ చింతపండు, ఈ టమాటా మొత్తం ఉడికిపోయినట్లే. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఇందులో వేయాలి. చూడండి, ఈ చేప ముక్కలు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఈ చేప ముక్కల్లో లెమన్ వేసి కడిగితే స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ చేప ముక్కలు పసుపు కలిపి పక్కన పెట్టుకున్న ముక్కలు. ఈ ముక్కలను ఇందులో వేసి ఒక్కసారి ఈ పులుసులో మునిగేలా ఈ చేప ముక్కలన్నిటిని కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ గరిటె పెట్టకుండా ఒక 15 నిమిషాల పాటు ఈ చేప ముక్కల్ని ఉడికించాలి. 15 నిమిషాలు ఉడికించిన తరువాత మనకి ఆయిల్ పైకి తేలి చేప ముక్కలన్నీ ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు ఉడికించాలి. 2 నిమిషాలు ఉడికిన తరువాత ఈ చేపల పులుసుని దించుకొని ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా చేపల పులుసు మనకి రెడీ అయిపోయినట్లే. ఎంతో టేస్టీగా చేపల పులుసు మనకి రెడీ అయింది. మరి మీరు ట్రై చేసి కామెంట్ చేస్తారు కదా! మీకు ఎటువంటి వంటలు కావాలో కింద కామెంట్ చేయండి. ఆ వంటలు నేను చేసి ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.